పచ్చని పంట పొలాల మధ్య భారీ స్థాయిలో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉండడంతో అందులోనూ అతి భారీ విస్ఫోటనం జరగడంతో పంట పొలాలన్నీ కూడా మాడి మసైన పరిస్థితి మనం చూసుకోవచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నల్లని మబ్బునైతే కమ్ముకున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూస్తే కనుక ఇక్కడ పరిస్థితి ఏంటనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంటది. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో వెహికల్స్ అన్ని కూడా దగ్ధమైన పరిస్థితి చూస్తుంటేనే ఈ భారీ విస్ఫోటనం ఎంతటి పెను విషాదాన్ని మిగిల్చిందో అర్థమవుతుంది. ఈ షెడ్ అంతా కూడా పూర్తిగా పేలిపోయిన పరిస్థితి. లోపల మనం చూసుకుంటే కనుక అన్ని కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇంత భారీ స్థాయిలో ఇక్కడ మందుగుండి సామాగ్రిని ఉంచడమే కాకుండా తయారు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారులు అయితే తేల్చాల్సిన పరిస్థితి. దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఉంటే కనుక దాన్ని రెన్యువల్ చేసుకున్నారా లేదా, ఎందుకంటే దీనికి లైసెన్స్ తీసుకున్నప్పటికీ కూడా నెల నెల రెన్యువల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇటువంటి కర్మాగారాల్లో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు వాళ్ళ జీవిత బీమా తీసుకుంటూ ఉంటారు. అటువంటివి ఏమీ లేకుండా కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇంత భారీ స్థాయిలో ఇక్కడ మందుగుండ్రి సామాగ్రిని అయితే తయారు చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, వెహికల్స్ అన్ని కూడా కాలి బూడిదయ్యాయి. ఒక్కసారిగా పేలిన ఈ ఘటనలో మృతదేహాలు కూడా చెల్లా చెదురుగా ముక్కలు ముక్కలుగా పడి ఉన్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉంటాం. ఆ షెడ్ చూసుకుంటే గనక ఈ పరిస్థితి ఎంత ఉధృతి ఉంది అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. ఎవరు ఎక్కడ పడ్డారో, ఎవరనేది కూడా ఆనవాలు లేకుండా పూర్తిగా ఛిద్రమైన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇంకా కూడా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. మొత్తం మంటలన్నింటినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకువచ్చారు. భారీ స్థాయిలో పెను విషాదాన్ని, పెను నష్టాన్ని ఈ ఘటన మిగిల్చిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే సహాయక బృందాలు ఇంకా కూడా మంటల్ని అదుపులోకి తీసుకువస్తా ఉన్నాయి. దాదాపు 28 మంది కాలి బూడిదవ్వడమే కాకుండా పదుల సంఖ్యలో పూర్తిగా కాలి చికిత్స పొందుతూ ఉన్నారు. ఇందులో 6గురి పరిస్థితి అయితే పూర్తిగా విషమంగా ఉందనే చెప్పుకోవాలి. మందుగుండి సామాగ్రి పేలిన ఘటనలు కోకొల్లలుగా మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజుల క్రితమే దీపావళి ముందు కూడా ఇటువంటి ఘటన జరిగింది. దాదాపు 8 మంది సజీవ దహనమయ్యారు. అప్పట్లో చంద్రబాబు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే ఇక్కడ చూసుకుంటే గనక కాకినాడ జిల్లా వేట్లపాలెం మండలంలో పూర్తిగా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులే ఈ కర్మాగారంలో పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా పూర్తిగా కాలి బూడిదైన పరిస్థితి. ఎవరనేది కూడా అంతు చిక్కని ఆనవాలు పట్టనట్లుగా కూడా ఈ ఘటన పెను విషాదాన్ని మిగిల్చిందనే చెప్పుకోవాలి. అధికారులు ఎప్పుడూ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాము, సరైన నియమ నిబంధనలు పాటించిన వాటిని మూసివేస్తూ ఉన్నామని చెబుతున్నప్పటికీ ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమనే చెప్పుకోవాలి. పదుల సంఖ్యలో గాయపడమే కాదు, పదుల సంఖ్యలో మృతి చెందిన ఘటనలు కూడా కొన్ని కుటుంబాల్లో తీరని శోకాన్ని, బాధని మిగిల్చాయని చెప్పుకోవాలి. ప్రభుత్వాలు స్పందించినా, ఎక్స్గ్రేషియా ప్రకటించినా చనిపోయిన వ్యక్తి ప్రాణం తిరిగి రాకపోవడమే కాకుండా పెను ఆస్తి నష్టాన్ని కూడా మిగులుస్తూ ఉంటాయి ఇటువంటి ఘటనలు. అధికారులు కూడా ఇక నుంచి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి ఎక్కడికక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించి తర్వాత వదిలేయకుండా వీటికి సంబంధించి కఠిన నియమ నిబంధనలు పాటించే విధంగా కూడా ఆంక్షలు విధించాలంటూ కూడా ఇక్కడ ప్రజలంతా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.